ఫింగర్ ప్రింట్స్ ఎందుకు డిఫరెంట్ గా ఉంటాయి? ప్రతి మనిషికి ఫింగర్ ప్రింట్స్ యూనిక్ అని మనకి తెలుసు, కానీ అవి ఎందుకు డిఫరెంట్ గా ఉంటాయి? మన ఫింగర్స్ మీద ఉన్న స్మాల్ రిడ్జెస్ అండ్ ప్యాటర్న్స్ వాంబులో ఉన్నప్పుడే ఫామ్ అవుతాయి. ప్రెగ్నెన్సీ 10-16 వీక్స్ మధ్య జెనెటిక్స్ కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, కానీ ఎగ్జాక్ట్ ప్యాటర్న్ ర్యాండమ్ గా డెవలప్ అవుతుంది. బేబీ యూటీరియస్ లో మూవ్ అవ్వడం, ప్రెజర్, ఫ్లూయిడ్ ఫ్లో లాంటి స్మాల్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కూడా ఎఫెక్ట్ చేస్తాయి. కాబట్టి ఐడెంటికల్ ట్విన్స్ కి కూడా ఫింగర్ ప్రింట్స్ సేమ్ గా ఉండవు. ఫింగర్ ప్రింట్స్ మెయిన్ గా 3 బేసిక్ ప్యాటర్న్స్ గా ఉంటాయి: లూప్స్, హోల్స్, ఆర్చెస్. కానీ ఆ ప్యాటర్న్ కాంబినేషన్, రిడ్జ్ ఎండింగ్స్, స్ప్లిట్స్ అన్ని కలిసి ప్రతి పర్సన్ కి స్పెషల్ బయోలాజికల్ సిగ్నేచర్ క్రియేట్ చేస్తాయి. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్, ఫింగర్ ప్రింట్స్ పర్పస్ ఏంటి? అవి గ్రిప్ ని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. స్వెటీ సర్ఫేస్ లో కూడా ఆబ్జెక్ట్స్ ని స్ట్రాంగ్ గా పట్టుకోవడం కోసం ఈజీ అవుతుంది. టచ్ సెన్సిటివిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్స్ లో ఫింగర్ ప్రింట్స్ చాలా ఇంపార్టెంట్ ఎవిడెన్స్ గా యూజ్ చేస్తారు, ఎందుకంటే 2 పర్సన్స్ కి ఎగ్జాక్ట్ మ్యాచ్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ కాబట్టి. సింపుల్ గా చెప్పాలంటే మన ఫింగర్స్ మీద స్మాల్ లైన్స్ కాదు, అవి మన ఐడెంటిటీ మార్క్.